ఇయాల కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్ వార్తలు పట్టుకొచ్చినాం. మరి అవి సుతం చూసేయండి. ఈ వానలు వరదలు చేయంగా పబ్లిక్ అయితే మస్తు అరిగోసపడుతున్నారు కదా. నేరి మన్యం జిల్లాలున్న గిరిజనులకైతే వరదలు చెయ్యబట్టి సావు నోట్ల తలకాయ పెట్టినంత పనైతున్నది పాపం. ఇగో చూసిండ్రు కదా, మనుషులు కొట్టుకుపోయేంత వరద నీళ్ళల్లా కొడుకును భుజాన్నెత్తుకొని ఎట్లా వాగుదాటిండో గినా. కొడుకు పానాలు కాపాడుకోనికే బాహుబలి సినిమాలో రిస్క్ చేసినట్టే గీ అన్న సుతాం కొడుకును భుజాల మీదెత్తుకొని వాగుదాటిండు గిట్లా. అల్లూరి జిల్లా పెద్దబయలు మండలం పెద్ద కోడపల్లిలా కానొచ్చిందిది. అయితే గీ నడుమ కొడుతున్న వానలకు ఆడున్న గీ వాగులు మస్తుగా ఉప్పొంగిపోతున్నాయి. ఇగేసిన్న అవసరమైన గీలు వాగు దాటి బయటి ఊరికి పోవాల్సిందేనట. వాగు దాటనికే బ్రిడ్జి సౌలతులు గాని ఇంకో తొవ్వ గాని ఏం లేదట. ఖచ్చితంగా వాగు దాటి పోవాల్సిందేనట. మరి అన్నకు ఏం ఆపతొచ్చిందో ఏందో గాని అవతలి ఊరు దాటనీకే కొడుకుని తీసుకొని పానాలు రిస్క్ చేసి మరీ గీ వాగును దాటిండు గిట్లా. అయితే ప్రతి ఏడు వానకాలం వచ్చిందంటే మాకు గీ వాగు దాటనికే మస్తు తిప్పలైతున్నది. ఈ ముచ్చట గురించి ఆఫీసర్లకు ఎన్ని మలకల కంప్లైంట్ చేసినా ఎవరు పట్టించుకుంటలేరు. కనీసం సర్కారోళ్ళన్నా గీ వాగు మీద బ్రిడ్జి కట్టించి మమ్మల్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆడున్న పబ్లిక్. స్వాతంత్రం వచ్చి గిన్నేండ్లైనా గిప్పటికీ గిరిజనుల బతుకులైతే మారిందే లేదు. కనీసం గిప్పటి సర్కారోళ్ళన్నా ఆల బతుకులు మార్చనికే ప్రయత్నం చేస్తారో లేదో చూడాలి మరి. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు కొడుకు పానాల కోసం తన పానాల్ని కూడా లెక్క చేయని తండ్రి ప్రేమను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది.